పలమనేరు శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయ ధ్వజస్తంభ పూజకు విచ్చేయాలని ఆలయ అర్చకులు స్థానిక శాసనసభ్యులు అమరనాథ్ రెడ్డిని ఆహ్వానించారు. పలమనేరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయనను కలిసి ఆలయ మర్యాదలతో సన్మానించి ఆహ్వానించారు. వచ్చే నెల 7న ధ్వజస్తంభానికి ఎంపిక చేసిన 60 అడుగుల టేకుమాను పట్టణానికి తీసుకురావడం జరుగుతుందని, ఈ సందర్భంగా శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ పూజా కార్యక్రమానికి తప్పకుండా విచ్చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందించారు. सर्वत्र विजयानुकूलिताचितिरस्तु परिपूर्ण शिवानुग्रह प्राप्तिरस्तु सत्यास्तु यजमानस्य రీసెంట్గా చూస్తూ ఉంటే పడిపోయింది. వెళితే అని చెప్పి మైసూరు ఆయన 3 సెలెక్ట్ చేసుకుని రాఘవేంద్ర 3 వృత్తి రాలేదు. ప్రశ్న మాత్రం చూపించిన ఆ 2 చెట్లు, 1 చెట్టు మాత్రం సెలెక్ట్ అయ్యింది. పెట్టమన్నారు స్వామికి. బుధవారం రోజు కటింగ్ చెప్పి వాళ్ళకి లెటర్ మన నెక్స్ట్ బుధవారం, అది గురువారం ఇక్కడికి వస్తుంది. అవునా, అది నారీలో వస్తుంది. వాళ్ళు అక్కడ విశేషంగా పూజ చేసి ఇస్తామన్నారు. ఇక్కడ మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత చెరువు పెట్ట దగ్గర పెట్టేసి ఊరు ఎంటర్ అయ్యేటప్పుడు దానికి అలంకారం చేసి సూపు విధంగా చేసుకున్నాం. ఆ రోజు 9 గంటలకి 7 ఊరిలో వచ్చేస్తే మీరు ఉండరు అంటే మా అందరికీ రేపు అనౌన్స్ చేసినాము. రేపటి రోజు 31వ తేదీ రేపు సప్తమి బాగుంది అని చెప్పి రేపు అందరినీ రమ్మని చెప్పి, ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా మనం చేయడం అనేటటువంటిది మనం తీసుకోవడం, ఇంకా ఎవరి దగ్గర డబ్బు తీసుకోవాలి. బయట ఉండేవాళ్ళు మాత్రం కొందరు చేరుస్తాం స్వామి. రేపు అందరూ వచ్చి శివాలయంలోని అన్ని